సత్యంతో తన బిజినెస్ స్టార్టప్ గురించి చెప్పిన బాలు ఆనందంలో మీనా. ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాలు ప్రభావతితో గొడవ పడిన తర్వాత, అవును నాన్న, నేను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నాన్న, నాకు డబ్బులు కావాలి, అలాగే నీ సాయం కూడా కావాలి అంటాడు. అప్పుడు సత్యం, ఎందుకురా, దేనికి అని అడుగుతాడు. అప్పుడు బాలు, కాదు నాన్న, నేను నా ఫ్రెండ్ ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని అనుకుంటున్నాం అంటాడు. అప్పుడు సత్యం, ఓహో, డ్రైవింగ్ స్కూలా అంటాడు. అప్పుడు బాలు, అవును నాన్న, నాకంటూ ఒక బిజినెస్ ఉంటే బాగుంటుంది కదా, పైగా నా ఫ్రెండ్స్ చాలా మంచిగా సహాయం చేస్తారు కాబట్టి ఈ దారి ఎంచుకున్నాను నాన్న అంటాడు. అప్పుడు సత్యం, అబ్బా, చాలా మంచి విషయం చెప్పావురా, నేను కూడా నీకు సహాయం చేస్తాను, వీలైతే నేను కూడా వస్తానురా అంటాడు. అప్పుడు ప్రభాతి, ఇంకా పనేం లేదు, పొద్దున్నంతా ట్రైన్లో నైట్ అంతా బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుంది మీ గోల. వాడేదో గాలి మాటలు చెప్తూ ఉంటాడు, వాటికి నువ్వు అవును కాదు అని మీరు ఎలా అంటారు అంటుంది ప్రభావతి. ఈ ప్రయాసంతా మీకేం అవసరం లేదు, మీరు ఊరుకోండి అంటుంది ప్రభావతి. అప్పుడు సత్యం, నీకసలు పనిపాట ఏమీ లేదు, ఏం మంచివో ఏంటో, దేనికి సంతోషించావు, నేను చేయగలను, నేను బాలుకి సాయం చేయాలనుకుంటున్నాను. బాలు, నేనున్నానురా నీతో, ఎవరేమనుకున్నా పర్వాలేదు అంటాడు. అప్పుడు బాలు, నాకు తెలుసు నాన్న, నువ్వు ఉన్నావని, నా తోడుగా ఉంటావని నాకు ఎప్పటి నుంచో తెలుసు. సరే, నేను స్కూల్ అయిపోయాక వస్తాను నాన్న, ఇద్దరం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా నాన్న అంటాడు. అప్పుడు సత్యం, సరే బాలు, నేను రాకుండా ఉంటానా, ఖచ్చితంగా వస్తాను అంటాడు. అప్పుడు రోహిణి, మావయ్య ఏం మాట్లాడుతున్నారు, అసలు డ్రైవింగ్ స్కూల్ పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, రూమ్ అని, దానికి రెంట్, సాకెట్, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు జనాలు చాలా కమర్షియల్ అయిపోయారు, ఎక్కువ డబ్బు అడుగుతారు, కరెంట్ బిల్ మామూలుగా రాదు, జాక్స్ అని ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, అన్నీ కలిసి తడిపి మోపుడు అవుతాయి తెలుసా అంటుంది. అప్పుడు ప్రభావతి, అవునా, ఏమండి, వీడు చేసే పనులు మీ మీద రుద్దుతున్నాడు, వాడు స్కూల్ పెడితే మనం డబ్బులు ఇవ్వాలా, మనం ఖర్చు చేయాలా, అదంతా ఏం కుదరదు, అప్పు మేము అసలు చెయ్యము అంటుంది. అప్పుడు బాలు, నాన్న, నాకు తెలుసు, కావాలంటే అడుక్కు తింటాను కానీ అప్పు మాత్రం చేయను, కొంతమందిలాగా లక్షలు మింగను అంటాడు. అప్పుడు మీనా, అవును మావయ్య, కారు డ్రైవ్ చేసినప్పుడు కస్టమర్స్ మా ఆయనకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు ఉంటాయి కాబట్టి వాటితో స్టార్టప్ మెల్లిగా మొదలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటుంది. అప్పుడు ప్రభావతి, ఏయ్, నువ్వు నోరు మూసుకో, ఏది అవ్వదు అని చెప్తున్నాను కదా, వినబడట్లేదా నీకు అంటుంది. అప్పుడు సత్యం, నువ్వు ఆపు చాలు, నీకెందుకు, నా ఇష్టం, చెప్తే నీకు కాదా ప్రభావతి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తే వీళ్ళు కట్టుకుంటారు, నీకేంటి నొప్పి, ఏ బాలు, నీకేమనిపిస్తే అది చెయ్యి, ఎవరు ఏం చెప్పినా ఆలోచించకు, మనకి మన పనే మంచి చేస్తుంది అని లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభావతి, ఏమండి, నేను చెప్పేది వినండి అంటుంది. అప్పుడు సత్యం, ఇప్పటిదాకా చెప్పింది చాలు, నేను విన్నది చాలు, ఇంకేమైనా మాట్లాడతానంటే చెప్పు, పీక పిసికి చంపేస్తాను అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న బాలు, మీనా, రవి, శృతి నవ్వుతారు. కాకపోతే మనోజ్, రోహిణి ఇద్దరు ముఖం మాడిపోయి ఉంటుంది. అప్పుడు రవి, రే సూపర్ రా, మంచి ఆలోచన, కంగ్రాచులేషన్స్ అన్నయ్య అంటాడు. అప్పుడు శృతి కూడా, బాలు కంగ్రాట్స్ అని చెప్తుంది. అది చూసి ప్రభావతి కులుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మీనా, భలే ఆలోచన చేశారండి కరెక్ట్గా అంటుంది. అప్పుడు బాలు, మరి కరెక్ట్గా ఆలోచించుకొని చేస్తే నాన్న ఓకే అంటారు, కానీ అమ్మ అస్సలు ఒప్పుకోదు, నాన్న నోరు మూయించేశారు కాబట్టి వెళ్ళిపోతుంది అని నవ్వుతాడు. ఇద్దరూ కలిసి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీనా తన పర్సులో ఉన్న డెకరేషన్ డబ్బులు ఇస్తుంది. అప్పుడు మీనా, ఇదిగోండి డెకరేషన్ డబ్బులు తీసుకోండి అంటుంది. అప్పుడు వెంటనే బాలు అవి పాకెట్లో పెట్టేసుకుంటాడు. అప్పుడు మీనా, అదేంటండి, కనీసం లెక్క పెట్టచ్చు కదా అంటుంది. అప్పుడు బాలు, అవన్నీ కరెక్ట్గానే ఉంటాయిలే మీనా, నాకు తెలుసు కదా అన్ను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు బాలు ఎవరి కోసమో చాలా వెయిట్ చేస్తూ అటు ఇటు పిచ్చివాళ్ళ తిరుగుతూనే ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నని గుద్దుకోబోయి, నాన్న అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, ఏంటి బాలు, నువ్వేం సవారీకి పోవట్లే, ఎందుకింత కంగారు, ఏమైంది, ఎవరికోసం ఈ హడావిడి అంతా అని అడుగుతాడు. అప్పుడు బాలు, వాళ్ళు వచ్చాక చెప్తానులే నాన్న, రండి కూర్చోండి అంటాడు. అప్పుడు సత్యం వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు మీనా, మావయ్య ఇదిగోండి కాఫీ అని ఇస్తుంది. అప్పుడు సత్యం, ఏంటి మీనా, ఈ బాలు ఏం చేస్తున్నాడు, ఎవరికోసం ఇలా ఇలా తిరుగుతూనే ఉన్నాడు అని అడుగుతాడు. అప్పుడు మీనా, పొద్దున్నుండి ఇదే గోల మావయ్య, ఎవరు వస్తున్నారో తెలీదు, చెప్పరా అంటే చెప్పట్లేదు, సవారీకి పోతున్నట్టు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అంటుంది. అప్పుడు ప్రభావతి పైనుంచి కిందకి దిగుతూ, ఏదో లక్షలు లక్షలు సంపాదిస్తున్నట్టు ఎందుకంత డాబు, పనే ఉంది, అటు ఇటు తిరగడం తప్ప అంటుంది ప్రభావతి. అప్పుడు బాలు, వచ్చావా అమ్మావతి, వెళ్ళి కూర్చో, కాళ్ళు నొప్పి వస్తాయేమో, నాన్న నీకేమైనా అర్థమైందా, అమ్మ తన ముద్దుల కొడుకు మనోజ్ గురించి చెప్తుంది, లక్షలు లక్షలు మింగేస్తాడంట అని బాలు నవ్వుతాడు.
అప్పుడు అక్కడే కుర్చీలో కూర్చుని ఉన్న మనోజ్, రే నేను నా మట్టుకు ఫోన్ చూస్తూ ఉంటే నీకెందుకురా మధ్యలో నన్ను లాగుతున్నావు అని అంటాడు. కరెక్ట్గా అప్పుడే బెల్ రింగ్ అవుతుంది. అప్పుడు రండి రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు బాలు. ఆయన్ని తీసుకొచ్చి మనోజ్ కూర్చున్న కుర్చీలోంచి మనోజ్ని, లేగరా నువ్వు పైకి లేక అటుపోయి కూర్చో అని చెప్పేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టి రండి కూర్చోండి అంటాడు. అప్పుడు సత్యం, ఎవర్రా ఎవరైనా అని అడుగుతాడు. అప్పుడు బాలు, బ్యాంక్ ఆఫీసర్ నాన్న, ఇప్పుడు మన మీనాకి పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి కదా, కాబట్టి ఏదైనా సరే కరెంట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి కదా, ఆ బిజినెస్ అకౌంట్ కోసమే బ్యాంక్ ఆఫీసర్ వచ్చారు అంటాడు. అప్పుడు అందరూ షాక్లో ఉంటారు, అలాగే ఆనందపడతారు, ఒక రోహిణి, మనోజ్, ప్రభావతి తప్ప. అప్పుడు మీనా, నాకా బ్యాంక్ అకౌంటా, ఎందుకండి అని అడుగుతుంది. ఊరుకో మీనా, ఇప్పుడు 4 లక్షలు అంటే తక్కువ ఆర్డర్ ఏం కాదు, మెల్లిమెల్లిగా నీవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకో ఆర్డర్స్, అప్పుడు ఎలాగా చక్కగా బ్యాంక్ అకౌంట్ తీసుకొని మనం డబ్బులు అందులో జమ చేసుకుంటే బాగుంటుంది కదా అని బ్యాంక్ ఆఫీసర్ని పిలిపించాను. అప్పుడు బ్యాంక్ ఆఫీసర్ అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసి, ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ మీద సంతకం పెట్టండి అని స్లిప్ ఫామ్ బాలుకి ఇస్తాడు. అప్పుడు బాలు మీనాకి ఇచ్చి, మీనా ఇదిగో సంతకం పెట్టు అని మీనా చేత సంతకం పెట్టిస్తాడు. అప్పుడు దాని మీద ఉన్న చదివి మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాని మీద ఉన్నది మీనా ఫ్లవర్ మెర్చెంట్ అని ఉంటుంది. అదే ఒక బిజినెస్ అకౌంట్, మీనాకి సంబంధించిన బిజినెస్ అకౌంట్ అనమాట. అప్పుడు బాలు మీనాకి గిఫ్ట్గా 2 ఎన్విలోప్స్ ఇస్తాడు. అప్పుడు ఒక దాంట్లోనేమో మీనా చెక్ బుక్ ఉంటుంది, ఇంకో దాంట్లోనేమో మీనా కార్డు ఉంటుంది. అవి 2 చూసి మీనా ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. శృతి అడుగుతుంది, అదేంటి మీనా ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు సత్యం, అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్ళమ్మ, మీనా కష్టానికి గుర్తు అంటాడు సత్యం. అసలు ఈ చెక్ బుక్ ఎందుకండి, ఇది ఎలా వాడాలి అని అడుగుతుంది మీనా. అప్పుడు బాలు, ఇదా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నావు అనుకో, నువ్వు డబ్బు రూపంలో కాకుండా ఈ చెక్ రాసేసి సంతకం పెట్టేసి వాళ్ళకి ఇచ్చావనుకో, వాళ్ళు వెళ్ళి డబ్బు తెచ్చుకోవచ్చు మీనా, ఎలా ఉంది ఐడియా అంటాడు బాలు. అప్పుడు మీనా, ఇదేదో చాలా బాగుందండి అని అంటుంది. అప్పుడు బాలు, మరి మొదటి చెక్ ఎవరికి రాసిద్దాం అనుకుంటున్నావు అని అడిగితే, అప్పుడు మీనా, నేను మావయ్య గారికి రాసిస్తాను అంటుంది. అప్పుడు వాళ్ళ మావయ్య సత్యం, ఎందుకమ్మా మీనా, నాకెందుకు, మీరు సుఖంగా హ్యాపీగా ఇలాగే బోల్డ్ సంపాదించుకుంటే నేనే సంతోషపడతాను అంటాడు. అప్పుడు మీనా గుర్తు చేసుకుంటుంది, అవునండి మనం రవి శృతి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాం కదా, ఫస్ట్ చెక్ రవి శృతికే రాసిచ్చేస్తాను, ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు బాలు, అవును కదా మీనా, ఓకే రాసేసి ఇచ్చేయి అంటాడు బాలు. అప్పుడు శృతి, ఊరుకో మీనా, నాకేం అవసరం లేదు ప్రస్తుతానికి డబ్బులు, మీరు బాగా సంపాదించిన తర్వాత అప్పుడు ఇద్దుగానిలే అంటుంది. అప్పుడు మీనా, మాకు కావాలన్నప్పుడు మీరు ఇచ్చారు, మీకు కావాలనుకున్నప్పుడు మేము ఇస్తాము, ఇప్పుడు డబ్బులు దగ్గర ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఇవ్వాలి కదా, ఇప్పుడు మా దగ్గర డబ్బు ఉంది సో మీకు ఇచ్చేస్తాము అని అంటుంది మీనా. అప్పుడు బాలు, అబ్బా కరెక్ట్గా చెప్పావమ్మా మీనా, రాసిచ్చే అంటాడు బాలు. అప్పుడు ఇదంతా చూస్తున్న మనోజ్కి అప్పటికే బాగా మండిపోతూ ఉంటుంది. అప్పుడు అంటాడు, ఏంటి ఎంత రాయాలో తెలుసా మీకు అని అడుగుతాడు. అప్పుడు బాలు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకెందుకు అని అడుగుతాడు. ఏరా రవి, వాళ్ళకి అప్పిచ్చావు, దాని మీద వడ్డీ గురించి ఏమో ఆలోచించవా, ఆ వడ్డీ ఎంత రాయాలో చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు శృతి, నేనేమైనా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నానా వడ్డీ అడగడానికి అంటుంది. అప్పుడు రవి, నేనేమైనా బయట వాడినా, మా అన్నయ్యకే కదా ఇచ్చాను, దానికోసం నేనేమైనా వడ్డీ అడుగుతానా, నాకేం అవసరం లేదు అంటాడు. అప్పుడు మీనా ఫస్ట్ చెక్ శృతి వాళ్ళ పేరు మీద రాసి వాళ్ళ చేతికి ఇస్తుంది. అప్పుడు వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ మీనా కంటే ఎక్కువగా బాలు సంతోషంగా ఉంటాడు. ఒరే రవి, ఫస్ట్ టైం మీనా చెక్ ఇస్తుంది కదా, ఒక సెల్ఫీ తీసుకుంటాను రా, ఒకసారి పట్టుకున్నట్టు మీరు నటించండి, ఒక సెల్ఫీ తీసుకుందాం అంటారు. అప్పుడు నలుగురు కలిపి సెల్ఫీ తీసుకుంటూ ఉంటే మనోజ్ మరియు రోహిణి ఇద్దరు కుళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన ప్రభావతి అక్కడి నుంచి మూతి ముడుచుకొని వెళ్ళిపోద్ది. తర్వాత బాలు వాళ్ళ నాన్న కోసం స్కూల్కి వెళ్తాడు. కరెక్ట్గా అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ మరియు చింటూ స్కూల్లో కనబడుతూ ఉంటారు. అప్పుడు అదేంటి అని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు బాలు నిజం తెలుసుకోగలిగాడా, చింటూ రోహిణి కొడుకే అని చెప్పేసి బాలు తెలుసుకుంటాడా? ముందుగానే మన ఛానల్లో చూడడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.